ప్రియులారా, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో హన్నా పాడినటువంటి విజ్ఞాపన పాటలో నుండి కొన్ని ఆత్మీయ సందేశాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హన్నా అనే పేరు వినగానే ఆమె ఒకప్పుడు గొడ్రాలుగా ఉండేదని, దేవుని మందిరానికి వెళ్ళి విజ్ఞాపన ప్రార్థన చేసి దేవుని యొద్ద ఒక గొప్ప వాగ్దానాన్ని పొందుకొని వరపుత్రునికి జన్మనిచ్చిందని మనం సులభంగా చెబుతాం. హన్నా జీవితంలో తాను పొందుకున్నటువంటి ఆ మేలు, ఆ వరం ఏదైతే ఉందో, కుమారుని వరపుత్రుడిగా ఆమె పొందుకున్నటువంటి ఆ అనుభవం హన్నా యొక్క హృదయాన్ని ఎంతగా ఆత్మీయంగా బలపరిచింది అని అంటే గనక, తను ఎంతో సంతోషంతో నింపబడి ఆ సంతోషాన్ని, తన ఆనందాన్ని పాట ద్వారా దేవునికి తెలియచేస్తూ ఉంది. దేవుని వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది కదా, మీలో ఎవరైనా సంతోషంగా ఉన్నట్లయితే వారు కీర్తనలు పాడాలి, మీలో ఎవరైనా దుఃఖముగా ఉన్నట్లయితే గనక వారు ప్రార్థన చెయ్యాలి. కొంతమంది వారికి దేవుడిచ్చిన సంతోషాన్ని దెయ్యాలు పాలు చేస్తూ ఉంటారు. అపవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో చేస్తూ ఆ సంతోషాన్ని నిర్వీర్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు మన దుఃఖాన్ని నాట్యంగా మార్చినప్పుడు, మనం చేసిన ప్రార్థనకి జవాబు ఇచ్చినప్పుడు, మనం ఉన్న కష్టాల్లో నుంచి, ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి మనల్ని గట్టెక్కించినప్పుడు ఆ సంతోషాన్ని స్తుతి ద్వారా, స్తోత్రాల ద్వారా, పాటల ద్వారా దేవునికి తెలియచేయాలి. మన జీవితంలో అన్నాకు చేసినటువంటి మేలులే కాదు, మన జీవితంలో కూడా ఎన్నో మేలులు ప్రభు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఇంకా అనేకమైనటువంటి మేలులు ప్రభు మన పట్ల చేయబోతూ ఉన్నాడు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. హన్నా తన ఇంటిలో గొడ్రాలు అనేటటువంటి ముద్ర వేయించుకుని తన సవతి అయినటువంటి పెనిన్న ద్వారా ఎన్నో సూటిపోటు మాటలు అనుభవించింది, అవమానాలు పొందింది. ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు ఏడ్చి తన జీవితంలో ఇక బ్రతకటం కంటే మరణించటమే మేలు అనే పరిస్థితి కూడా ఆమె వచ్చి ఉండుంటుంది. అలాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితికి ఆమెను అలుముకున్నప్పుడు దేవుని మందిరంలో తన దుఃఖానికి కారణం ఏమిటో, తనకున్న సమస్య ఎందుకు వచ్చిందో తెలియని పరిస్థితిలో తన యొక్క ఆ దుఃఖాన్ని, ఆ కన్నీటిని, ఆ పరిస్థితుల్ని చాలా సూటిగా దేవునికి తెలియచేసుకున్నప్పుడు దేవుడు తన దుఃఖాన్ని నాట్యముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని వినుతున్నటువంటి సోదరులారా, సోదరిల్లారా, మీ జీవితంలో కూడా ఇంటిలో ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు గుండా మీరు వెళుతూ ఉన్నారా? మీకున్న సమస్య వల్ల కన్నీరు ఆగటం లేదా? వేదన పడుతూ ఉన్నారా? రాత్రింబగళ్ళు కూడా మనేదలో జీవిస్తూ ఉన్నారా? అయితే దేవుని మందిరంలో నీ దుఃఖానికి నివారణ ఉంది. నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం. దేవుడు మందిరాన్ని ప్రార్థనకు, ఏకాంత ప్రార్థన చేసుకోవటానికి చక్కని మందిరాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి నువ్వు మందిరంలో ప్రార్థన చేయొచ్చు, లేదా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఒంటరిగా మొర ఆలకిస్తున్నటువంటి దేవునికి నీ మొర, నీ కన్నీరు, నీ దుఃఖాన్ని తెలియచేయవచ్చు. ఆ విధంగా హన్నా ప్రార్థన చేసినప్పుడు తన యొక్క కోరిక నెరవేరింది. ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుని ఇచ్చిన మాట ప్రకారంగానే, చేసుకున్న మొక్కుబడి ప్రకారంగానే దేవుని మందిరానికి తీసుకుని వచ్చి దేవుని సేవ పరిచర్యకు కుమారుని అప్పగించేసింది. అలాంటి సమయంలో హన్నా తన హృదయంలో నుంచి ఉప్పొంగినటువంటి ఆ కృతజ్ఞతను
పాట ద్వారా ఏ విధంగా తెలియచేసిందో ఈ 10 వచనాల్లో చాలా చక్కగా వివరించబడి ఉన్నాయండి. ఇది హన్నా పాడిన పాట. దేవుని బిడ్డలారా, హన్నా తాను పాడినటువంటి ఆ పాటలో 4 విషయాలు మనం గమనించవచ్చండి. మొదటి వచనంలో మనం చూసినట్లయితే తన అనుభవాన్ని, సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉంది. దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పేటటువంటి సమయం ఉంటుంది కదా, ఆ సమయం దేవుడు మన ద్వారా చేసినటువంటి మనలో చేసినటువంటి అనుభవాల్ని, కార్యాల్ని సాక్ష్యంగా మనం పంచుకున్నప్పుడు దేవుడు ఎంతో ఘనపరచబడతాడు. 10 మందిలో సాక్ష్యం చెప్పటానికి నువ్వు సిగ్గుపడకూడదు. ప్రభు చెప్పాడు కదా, మనుషులు ఎదుట నువ్వు సిగ్గుపడినట్లయితే కనుక తండ్రి అయిన దేవుని ఎదుట కూడా నేను నిన్ను ఒప్పుకోనని ప్రభు చెప్పాడు. కాబట్టి సిగ్గుపడకూడదు. ఆయన చేసిన మేలును బహిరంగంగా సాక్ష్యం చెప్పటం వల్ల దేవుని నామం హెచ్చించబడుతుంది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి ఆ రోగి తాను స్వస్థత పడినప్పుడు యేసయ్య వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆ రక్తధార కంట్రోల్ అయిపోయింది, తగ్గిపోయింది. ఆమె కాముగా అలాగే మరుగుగా ఉంటూ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినప్పుడు యేసయ్య ఆమెను ముందుకు పిలిచి, నన్ను ఎవరో ముట్టుకున్నారు, ఎవరో అని తను ఐడెంటిఫై చేసి ఆమెను ముందుకు ఎందుకు తీసుకొచ్చాడంటే అందరి మధ్యలో దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని సాక్ష్యంగా పంచుకుంది. అలా సాక్ష్యం ఇస్తూ ఉందండి హన్నా. మొదటి వచనం చదువుతూ ఉన్నాను. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఎలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. తన అనుభవ సాక్ష్యాన్ని తెలియచేస్తూ నా హృదయం సంతోషిస్తుంది అంటుంది. అంటే ఇంతకాలం తన హృదయంలో ఏముంది? దుఃఖం ఉంది, మనేద బెంగ ఉంది. ఇప్పుడు తన దుఃఖాన్ని, తన బెంగను దేవుడు సంతోషంగా, నాట్యంగా మార్చాడు. అదే విషయాన్ని తెలియచేస్తూ ఉంది. మహాభక్తుడైన దావీదు కూడా ఎన్నోసార్లు రాత్రంతా అంగలార్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఉదయాన్నే ప్రభు ఇచ్చిన సమాధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఇలా అనేవాడు, ప్రభువా నా అంగలార్పును నాట్యంగా మార్చావయ్యా అని అంటాడు 30వ కీర్తన 11వ వచనంలో. అలాగే హన్నా కూడా ఇప్పుడు నా హృదయం సంతోషంగా ఉంది అని చెబుతూ ఉంది. అలాగే నాకు మహాబలము కలిగింది అంటుంది. హన్నాకి ఏమిచ్చారంటండి దేవాదేవుడు? బలం ఇచ్చాడు. ఏ బలం అండి? ఈ శారీరక బలాలు, కండ్ల బలాలు కాదండి. తనకి బిడ్డను అనుగ్రహించాడు, తన మీద ఉన్న అవమానాన్ని కొట్టివేశాడు, తనకి ఈ రోజున ఘనతను దేవుడు అనుగ్రహించాడు. అదే దేవుడిచ్చినటువంటి మహాబలము. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని వలన పొందిన బలము చాలా సంతోషాన్ని, మన జీవితంలో నిజమైన ఆనందాన్ని తీసుకొచ్చేది దేవుడిచ్చిన బలమేనండి. కీర్తనకారుడు 84వ కీర్తన 5వ వచనంలో అంటాడు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు అని అంటాడు. మన బలం దేవుడిచ్చినదై ఉండాలి. దేవుని చేతిలో నుండి ఏది పొందుకున్నా అది మనకు బలమేనండి. అందుకే ఎప్పుడైనా మన అవసరత ఏదైనా కూడా, ప్రభువా నా అవసరం తీర్చిన ఆయన, నీ చేతిలో నుండి నాకు అనుగ్రహించిన ఆయన, నువ్వు ఇస్తే నాకు కావాలనైనా, నువ్వు నన్ను కనికరించిన ఆయన, నాకు అనుగ్రహించిన ఆయన అనే మనం ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 40:31 వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారు అని భక్తుడు తెలియచేస్తాడు. వారు పక్షి రాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగిరిపోవుదురు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక సాగిపోవుదురు అని అంటాడు. దేవుని సన్నిధిలో బలం ఉంది, ధైర్యం ఉంది. దేవుని సన్నిధిలో ఉంటే పరువు నిలబడుతుంది, పోయిన పరువు తిరిగి వస్తుంది, అవమానము, సిగ్గు, నింద కొట్టివేయబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిలో నువ్వు కూడా హన్నా వలె ప్రార్థన చేయగలిగినట్లయితే గనక నీ కన్నీరు నాట్యంగా మారుతుంది. నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు తారుమారు చేసేస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న సోదరుడ, సోదరి, ఎప్పుడైనా ప్రార్థనలో
నీ జీవితాన్ని కొంత సమయాన్ని ప్రార్థనలో గడిపావా? నీ జీవితంలో ప్రార్థన అనే అలవాటు నీకుందా? ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అనుభవం నీకుందా? లేదు అన్నట్లయితే కనుక ఇకనైనా ఎక్కడెక్కడో గంటలు గడుపుతావు, ఎక్కడెక్కడో రోజులు నీ సమయం దొరికిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడో ఉండటానికి నువ్వు ఇష్టపడతావు. అయితే మన జీవితంలో ఎక్కడ మన సమయాన్ని గడిపినా ప్రయోజనం లేదండి. దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం చాలా విలువైనది. నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని భక్తుడు తెలియచేస్తాడు. కాబట్టి దేవుని మందిరంలో హన్నా తాను గడిపినటువంటి సమయం కొంచెమైనప్పటికీ కూడా ఆ సమయాన్ని బహుబలాన్ని అనుగ్రహించే విధంగా దేవుడు మార్చాడు. ఇంకా అంటుందామె, ప్రభువా రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను అని అంటూ ఉంది. దేవుడిచ్చిన రక్షణ, సెక్యూరిటీ, కుమారుడు సెక్యూరిటీ కదండి. తన బలం పెరిగింది కదా, అందుకంటుంది నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇంకా అంటుంది, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను ప్రభు. అంటే నా శత్రువుల మీద నాకు జయమిచ్చావు నాయన. తన సవతి ఎన్నో మాటలు పలికింది. ఈ రోజున తను నోరు ముయ్యబడింది. కారణం, దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. నిన్ను కూడా ఈ వాక్యాన్ని వినుతున్నటువంటి సోదరుడా సోదరి, ఎంతోమంది శత్రువులు నిన్ను వెంటాడుతూ వేధిస్తూ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారా? అయితే వరి కావద్దు. నీ శత్రువుల కోసం ఏం చేయమన్నాడు యేసయ్య? ప్రార్థన చేయి. శత్రువుల మీద పగబట్టి అండదండలు పోగు చేసుకుని వారి మీద దాడి చేయటం కాదండి, శత్రువు కోసం ప్రార్థన చేయి. హన్నా అదే పని చేసింది. ఇది తన అనుభవ సాక్ష్యం. ప్రభువా నా హృదయం సంతోషంగా ఉంది, నాకు బలమిచ్చావు, నాకు రక్షణ బలం ఇచ్చావు అయ్యా, నా శత్రువుల మీద నాకు విజయం ఇచ్చావు అని దేవుని సన్నిధిలో సాక్ష్యం చెబుతూ పాట పాడుతూ ఆయన స్తుతిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇదే పాటలో మనం చూసినట్లయితే హన్నా దేవుని గురించి తనకున్నటువంటి ఆ యొక్క అవగాహన, దేవుని గురించి తనకున్న ఆ జ్ఞానాన్ని, ఆ విషయాలు కొన్ని తెలియచేస్తూ ఉంది. 2-3 వచనాలు మనం చూద్దాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. 3వ వచనం, యెహోవా అనంత జ్ఞాని అగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఈ వాక్యమును మనం చూసినట్లయితే గనక దేవుని గురించి తనకున్నటువంటి అవగాహన, తనకు ఏం తెలుసో తెలియచేస్తూ ఉంది. తాను ఏ అనుభవాలు గుండా వెళ్ళిందో ఆ అనుభవాల్లో దేవుని గురించినటువంటి గొప్పతనాన్ని కొంత అవగాహన చేసుకుంది, అర్థం చేసుకుంది. ఎవరైనా నిన్ను అయ్యా నీ దేవుడి గురించి ఏం చెప్తావు, నీ దేవుని గొప్పతనం గురించి ఏమైనా అనుభవపూర్వకమైనటువంటి విషయాలు చెప్పు అని అంటే మన దగ్గర ఏమైనా ఉందా చెప్పటానికి? ఎవరు అనుభవాలో చెప్పుకుంటూ తిరిగితే అది మన అనుభవం ఎలాగవుతుంది? హన్నా తనను గనక మనం అన్నా నీకు దేవుని గురించి ఏం తెలుసు అని మనం అడిగినట్లయితే గనక ఆమె చెబుతుంది, ఆ దేవుని వంటి పరిశుద్ధుడు ఒక్కడును కూడా లేడు. అంటే ఆయన ఎవరు అని గ్రహించింది, దేవుడు పరిశుద్ధుడు. నిజమే కదా, మన దేవుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము కోట్లాది దేవదూత గణముల చేత ఆయన ఆరాధించబడుతున్న దేవుడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో పరలోకంలో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధించబడుతున్నటువంటి దేవుడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడిని మనం చూడాలి అంటే కనుక అష్టధన్యతలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హన్నా ప్రార్థన చేసి ఇంటికెళ్ళిపోయి తాను ఎడాపెడా జీవించలేదండి, ఎలా పడితే అలా బ్రతకలేదండి. పరిశుద్ధుడైన దేవుని యొక్క వరాన్ని పొందుకోవటానికి తన్ను తాను పరిశుద్ధంగా పరిశుద్ధ జీవితానికి సమర్పించుకుంది. సో హన్నా చెప్పేది ఏంటంటే నా దేవుడు పరిశుద్ధుడు. ఇంకా అంటుంది ఆయన వంటి ఆశ్రయ దుర్గము ఏది కూడా లేదు. ఆయన అనంత జ్ఞాని,
ఆయన క్రియలు పరీక్షించువాడు. గమనించారా? తన దేవుడు ఆశ్రయదుర్గము, అనంత జ్ఞాని. అంటే అర్థం ఏంటి? నా దేవుని దగ్గర నాకు ఆశ్రయము దొరికింది. నిజమే కదా? హన్నాకి తన ఇంట్లో, తన ఇల్లు మంచి ఇల్లే కావచ్చేమో, కానీ తన ఇంట్లో తనకి ఏమీ లేదు, ఆశ్రయం లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఈ రోజులో చాలామంది చలవరాతి మేడల్లో జీవించేటటువంటి వారికి కూడా ఏమీ లేదో తెలుసా? పీస్ ఆఫ్ మైండ్ లేదు, సమాధానం లేదు. మనం కట్టుకున్నటువంటి, నిలబెట్టుకున్నటువంటి గృహాల్లో నిజమైన ఆశ్రయం మనకి దొరకదు. మనకు కావలసిన ఆశ్రయం, మనకు కావలసిన నిజమైనటువంటి కాపుదల దేవుని వడి, దేవుని సన్నిధి మాత్రమే. అందుకే భక్తుడు అంటాడు, మహోన్నతుని చాటున విశ్రమించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించే ఆ ధన్యత ప్రభు అవకాశం మనకి ఇచ్చాడండి. హన్న తనకున్న బాధల్లో, తనకున్న కష్టాల్లో, తనకున్న కన్నీరులో ఎక్కడికి వెళ్ళి ఆశ్రయం పొందిందంటే దేవుని మందిరములో ఆశ్రయం పొందింది. ఇదే కీర్తనలో 4-5 వచనాల్లో హన్న ఒక ప్రసంగమే చేస్తుంది, ఒక బోధ చెబుతుంది. అవునండి, దేవుని యొక్క వరాన్ని అనుభవించిన వారు, దేవుని వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వారు దేవుని గురించి 4 మాటలు చెప్పటం తప్పేమీ లేదు. ఈ దినాల్లో అస్సలు అనుభవం లేని వాళ్ళు కూడా దేవుని గురించి చెబుతూ తిరుగుతూ ఉన్నారు. అలాది తప్పని నేను అనటం లేదు, కానీ అనుభవించి చెబితే అందులో ఉన్న గొప్పతనం, అందులో ఉన్నటువంటి ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. మన దేవుని గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని అనుభవించాలి. మనం అనుభవించితే అనేకులకు చెప్పగలుగుతాం. దేవుని మంచితనాన్ని మనం రుచి చూసినప్పుడు అది మనం దాచుకోలేం, అనేకులకి సాక్ష్యంగా మనం తెలియచేస్తాం. అలాగే హన్నా కూడా తాను చెబుతున్నటువంటి ఆ బోధ 4-5 వచనాలు నేను చదువుతున్నాను. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు, తృప్తిగా బుధించిన వారు అన్నము కావాలనని కూలిగిపోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు, గుడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. ఆ పై వచనాలు చూస్తే, ఇంకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. హన్నా చెబుతున్న చక్కని బోధ ఉందండి. నా వలే మీరు మేలు పొందుకోవాలంటే, నా వలే మీ దుఃఖము నాట్యంగా మారాలంటే, నా వలే మీ హృదయం సంతోషించాలంటే మీరు ఇలా చెయ్యండి అని చెబుతుందండి మనకి. ఏమంటుంది? గర్వముగా మాట్లాడకండి. ఒక వ్యక్తి అణిగిపోవటానికి, అణగారిపోవటానికి, ఒక వ్యక్తి యొక్క జీవితం వినాశనానికి గురైపోవటానికి గల ప్రథమమైన కారణం ఏంటంటే గర్వము లేదా అహంకారము. దేవుని బిడ్డలారా, మనుషుల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఓ భయంకరమైన వ్యాధి అండి ఇది, గర్వం. సాతానుగాడు ఆ గర్వం వల్లే దేవుడు వాడికి ఇచ్చినటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. వాడు పడిపోయి నశించిపోయినటువంటి వాడై, వాడు పడిపోయిన వాడుగా ఉండకుండా అనేకులలో ఈ గర్వాన్ని పెట్టి వాడి శిష్యులుగా మార్చుకోవాలని ఈ ప్రపంచాన్ని గర్వము చేత ముంచి పడేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని పాదాల చెంత మనం సహవాసం చేయకపోతే గనక ఏమీ లేకపోయినా కూడా గర్వం అనేది మొలుస్తుంది. బైబిల్ గ్రంథంలో గర్విష్ఠ అయిపోయినటువంటి నెబుకద్నెజరు 7 సంవత్సరాలు గడ్డి మేయవలసిన పరిస్థితి వచ్చింది. గర్వం రావటానికి 7 సెకండ్లు కూడా పట్టకపోవచ్చు, కానీ ఆ గర్వం నుంచి విడుదల పొందటానికి నెబుకద్నెజరుకి 7 సంవత్సరాలు పట్టింది. అదే విషయాన్ని హన్నా తెలియచేస్తూ ఉంది. గర్వముగా మాట్లాడకండి. ఒకవేళ నీలో గర్వం వస్తే ఏం జరుగుతుందో ఆ వచనంలో చెప్తుంది. విలికాండ్రు కూడా ఓడిపోతారు. అంటే బాణాలు వేయటంలో నేర్పరత్వం కలిగినటువంటి టాలెంటెడ్ పీపుల్ కూడా
గర్వం వస్తే ఓడిపోతారు అని చెబుతుంది. తృప్తిగా భుజించిన వాళ్ళు కూడా కూలికిపోయే పరిస్థితి వస్తుంది. అంటే అర్థం ఏంటి? మాకు అన్నీ ఉన్నాయి, దేవుడు సమస్తం ఇచ్చాడు, సర్వం ఇచ్చాడు అని అనుకున్నటువంటి వాళ్ళు గర్వానికి చోటిస్తే గనక కూలి పని చేసుకునే దుస్థితి వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఉన్నదంతా కూడా దేవుడు తీసేయటానికి పెద్ద సమస్య కాదు. దేవునికి ఇచ్చినవాడు ఆయనే, ఆశీర్వదించినవాడు ఆయనే. ఇచ్చి దాన్ని తీసేసుకోవటానికి పెద్ద సమయం పట్టదండి. అందుకనే గర్వము మన హృదయంలో నుంచి ఎప్పుడు కూడా వెళ్ళిపోవాలి. హృదయంలో ఉండటానికి వీలు లేదు. గర్వము గురించి మాట్లాడుతూ చెబుతూ ఈ గర్వము నిన్ను కూలిగిపోయే విధంగా చేస్తుంది అని అంటుందంటే అంత దీనమైన స్థితికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు గర్విష్టి కాకపోతే కనుక అక్కడ ఉంటుంది కదా, గుడ్రాలు 7 పిల్లల్ని కనే స్థితిలోకి వస్తుంది. అంటే దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నట్లయితే, తగ్గించుకున్నట్లయితే, దేవుని వాక్యం తెలియపరుస్తుంది కదా, నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే హెచ్చించబడతావు, నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్లయితే తగ్గించబడతావు. ఒకవేళ తగ్గించుకుని, తన అనుభవం చెప్తుంది, ఒకవేళ తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే గుడ్రాలు కూడా 7 పిల్లలను కంటుంది. హన్న ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను దేవునికి సమర్పించగా ఆ బిడ్డకు బదులుగా మరి అనేకమైన బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇదే కీర్తనలో మనం చూసినట్లయితే 6 నుంచి 10 వచనాల్లో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని ఆమె కొనియాడుతూ ఉందండి. అంటే మీరు నమ్మినట్లయితే, మీరు నా వలె ప్రేయర్ చేసినట్లయితే, నా వలె విశ్వసించినట్లయితే, నా వలె మీరు కూడా మీ సమస్యను దేవుని పాదాల చెంతకు తీసుకుని వెళ్ళినట్లయితే ఈ కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి అని కొంత లిస్టు 6 నుంచి 10 వచనాల్లో చెబుతూ ఉంది. జనులను సజీవులుగా మృతులుగా చేయగలడంట. దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడు. 7వ వచనంలో కృంగ చేయగలడు, లేవనెత్తగలడు. 9వ వచనం భక్తుల పాదాలు తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు. దేవుడు తలుసుకుంటే సజీవులను మృతులుగా చేయగలడు, మృతులను సజీవులుగా చేయగలడు. దేవుడు తలుసుకుంటే దారిద్ర్యంలో ఉన్న వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేయగలడు. ఆయన సెలవు ఉంటే ఐశ్వర్యవంతులను కూడా దరిద్రతలోనికి నెట్టివేయగలడు. దేవుడు తలుసుకుంటే కృంగిన వారిని లేవనెత్తగలడు, లేచి నిలబడినటువంటి వారిని కృంగ చేయగలడు. చూసారా, హన్నా యొక్క ప్రసంగం, హన్నా యొక్క బోధ ఈ పాటలో చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హన్నా తాను ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్ళి తన బాధంతా కూడా ప్రభు సన్నిధిలో చెప్పుకొని ఆ బాధ నుంచి, ఆ సమస్య నుంచి ఉపశమనం పొందటమే కాకుండా, విడుదల పొందటమే కాకుండా గొప్ప వరాన్ని పొందుకుని ఆ పొందిన వరాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మనము కూడా అలాంటి కృపలు పొందుకోవాలని, అటువంటి ఆశీర్వాదాలకు మనం పాత్రులు అవ్వాలని ఆ పాటలో తెలియచేస్తూ ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న సోదరి, నీ అవసరం ఏంటి? ఈరోజు ఏ లోటులో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ సమస్య నిన్ను వెంటాడుతూ ఉంది, ఏ పరిస్థితుల వల్ల నువ్వు కన్నీరు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది, అయితే నువ్వు కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించు. ప్రభు పాదాల చెంతకు రా, మోకరించు, కన్నీరు కార్చు. ప్రభువా, ఇది నా సమస్య నుంచి నాకు విడుదల ఇవ్వని ప్రార్థన చేయి. నీ సమస్య నుంచి విడుదల ఇవ్వటమే కాకుండా, నీ తల పైకెత్తడమే కాకుండా, నిన్ను అనేకులకు సాక్షిగా హన్నాను నిలబెట్టినట్లుగా ప్రభు నిన్ను కూడా నిలబెడతాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన సన్నిధిలో మనం తగ్గించుకున్న ప్రతి ఒక్కరిని కూడా హెచ్చించి ఆయన సాక్షులుగా నిలబెట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వస్తావా? నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావా? నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించుకుంటావా? నీ సమస్య ఏదైనా యేసయ్య చెంతకు తీసుకురా, నీకు విడుదల దొరుకుతుంది, నీ గొప్ప సమాధానం దొరుకుతుంది, నీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. నిన్ను తన కుమార్తెగా చేసుకుని ఆయన సాక్షిగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అలాంటి మహాకృప ఈ దేవాదేవుడు నీకు అనుగ్రహించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్ని ప్రార్థన.
కృపగలిగిన యేసయ్యా మీకు స్తోత్రాలు. హన్నా యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చావు. తన యొక్క పరిస్థితిని పూర్తిగా మార్చివేసి అయా తాను దీవించబడటమే కాకుండా తన ద్వారా అనేకులు దీవించబడినట్లుగా హన్నాను ఆశీర్వదించిన దేవా మీకు స్తోత్రాలు. తగ్గింపు నేర్పించండి, దీన మనస్సును నేర్పించండి. ఎల్లప్పుడూ నీ సన్నిధిలో వినయ మనస్కులమై నిన్ను హెచ్చిస్తూ నువ్విచ్చే వాగ్దానాలకు మేము పాత్రలు అవటానికి సహాయం చేయని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా ఈ వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తిలో కూడా ఏ దుఃఖమో, ఏ బలహీనత, ఏ అనారోగ్యం, ఏ సమస్య ఉందో యేసు నామములో వారి నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మీ సిలువ రక్తము చేత వారిని కడిగి శుద్ధులుగా చేయండి ప్రభువా. వారి ప్రతి దోషాన్ని క్షమించండి, వారి పాపాలు క్షమించండి, వారిని మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి. నీ ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా వారిని స్వీకరించి వారి కుటుంబాలను ధన్యకరం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఈ పరిచర్యను ఇంకా ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.